పబ్జీ పార్ట్ 6 లేడీ వారియర్స్. ఒక ఊర్లో అను అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి పబ్జీ అంటే పిచ్చి. ఎప్పుడు చూడు పబ్జీ ఆడుతూ ఉండేది. ఏంటే ఎప్పుడు చూడు ఆ పబ్జీయే ఆడతావు? ఆడపిల్లవయ్యుండి అదేం అలవాటే? ఇంటి పని వంట పని నేర్చుకోవచ్చు కదా. పబ్జీ గురించి నీకేం తెలుసమ్మా? ఇది ఒక ఎమోషన్. అది ఆడేవాళ్లకే తప్ప చూసేవాళ్లకి తెలీదు. ఇలా అయితే నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడే? కర్మ కర్మ. కాలేజీలో కూడా ఇంతేనా? ఇంట్లో మాత్రమే పబ్జీ ఆడతావా? పిచ్చమ్మా, నేను ఇంట్లో ఉంటేనే తక్కువ ఆడతా. అదే కాలేజీలో అయితే ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆడతా. నీ ఫ్రెండ్స్కి కూడా ఇదే పిచ్చా? మరేమనుకున్నావ్? రాజీ పబ్జీలో తిరుగులేదు దానికి. కీర్తి సూపర్ ప్లేయర్. ఇంకా సుల్తానా, వాళ్ళిద్దరూ ఉంటే పబ్జీలో మాకు తిరుగేలేదు. అంటే నీతో కలిసి నలుగురు పిచ్చోళ్ళన్నమాట. మేము కాదు పిచ్చోళ్ళం, పబ్జీ విలువ తెలియని మీరు పిచ్చోళ్ళు. మీ పిచ్చి మాకంటించకండి. కానీ రేపు పక్కూర్లో జాతరకు వెళ్లాలని చెప్పినా గదా, గుర్తుందా? గుర్తుంది. మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. వస్తున్నారా? ఆ జాతరలో మాత్రం పబ్జీ ఆడకండి ప్లీజ్. దేవుణ్ణి చూడ్డానికి వెళ్తున్నాం మనం. మా పబ్జీ ప్లేయర్స్కి గుడైనా బడైనా ఇల్లైనా ఇంకేదైనా ఒక్కటే. ఒక్కసారి ఆటలోకి దిగితే మమ్మల్ని ఆపేవాడే ఉండడు. నీకు దండమే తల్లి, నీ ఇష్టానికుండు. ఎస్, చచ్చాడు యదవ. తెల్లారి అందరూ కలిసి పక్కూర్లో జాతరకు వెళ్లారు. అందరూ దేవుణ్ణి చూస్తుంటే ఈ 5 స్నేహితురాళ్ళు మాత్రం పబ్జీనే ఆడుతున్నారు. అంతలోనే ఒక వ్యాన్ స్పీడ్గా వచ్చి అక్కడ ఆగింది. అందులో నుంచి కొంతమంది తుపాకులు పట్టుకుని దిగి గాల్లోకి కాల్పులు చేస్తున్నారు. అందరూ భయపడుతూ ఉన్నారు. వాళ్ళ నాయకుడు గరుడ ముందుకొచ్చి, మర్యాదగా మీ దగ్గరున్న బంగారం డబ్బు అంతిచ్చేయండ్రి, లేదంటే మీ పానాలు గాల్ల కలిపేస్తాం. మిగతా దొంగలందరూ సంచులు పట్టుకుని జనాల దగ్గరకు వెళ్లి వాళ్ళ మెడలపై ఉన్న బంగారం, వాళ్ళ జేబుల్లో ఉన్న డబ్బు అంతా లాక్కుంటున్నారు. అలా అందరి దగ్గరికి వెళ్లి చివరిగా అను వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మమ్మల్ని ఏం చెయ్యొద్దు బాబు, అన్నీ ఇచ్చేస్తాం. వాళ్ళ మీద ఉన్న బంగారం అంతా ఇచ్చేసింది. ఇవేం పట్టనట్టుగా 4 ఫ్రెండ్స్ ఒక చెట్టు కింద ఉన్న గద్దె మీద కూర్చుని పబ్జీ ఆడుతూనే ఉన్నారు. దొంగలు అందరి దగ్గర దోచుకుని తిరిగి వస్తూ పబ్జీ ఆడుతూ ఉన్న వీళ్ళని చూసి ఆగి, అరే అక్కడ ఒక 4 ఉన్నారు చూడు, వాళ్ళ దగ్గరికి పో. మీ దగ్గరున్న బంగారం డబ్బు మర్యాదకిచ్చేయండి, లేదంటే సంపేస్తా. ఆ బెదిరింపుకు వాళ్ళు భయపడలేదు. కనీసం ఆ దొంగని చూడను కూడా చూడలేదు. దొంగకి కోపం వచ్చి అను దగ్గర ఉన్న ఫోన్ని లాక్కున్నాడు. ఫోన్ లాక్కోగానే ఎక్కడ లేని కోపం వచ్చిన అను ఆ దొంగని ఎగిరి ఒక్కటి తన్నింది. వాడలా గాల్లో ఎగిరి గరుడ కాళ్ళ దగ్గర పడ్డాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దొంగలందరూ ఒక చోట చేరి, ఏయ్ చచ్చిపోతారు, మర్యాదగా ఉన్నాయన్ని ఇచ్చేయండ్రి. చస్తారనగానే భయపడి ఉన్నవన్నీ మూట కట్టి మీ చేతుల్లో పెట్టడానికి మేమేమన్నా వాళ్ళల్లా మామూలు మనుషులం అనుకున్నావా? పబ్జీ ప్లేయర్స్, పబ్జీ ప్లేయర్స్, పబ్జీ ప్లేయర్స్. ఆ మాటకి దొంగలందరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఆహా, అవునా? అయితే మాతో వార్ చేయండి చూద్దాం. రేయ్, వారు నువ్వు మొదలుపెట్టినా నేను మొదలుపెట్టినా సరే గెలుపు మాత్రం నాదే. చావు దెబ్బలు తినడానికి రెడీగా ఉండు. మై డియర్ పబ్జీ సోల్జర్స్,
కమాన్ సూటప్. అందరూ ఒక దగ్గరకొచ్చి రౌండ్గా నిలబడి చేతులు ఒక్క దగ్గర పెట్టి కళ్ళు మూసుకుని జై పబ్జీ, జై పబ్జీ, జై పబ్జీ. కళ్ళు తెరిచి చూసేలోపు వాళ్ళందరికీ పబ్జీ గెటప్స్ వచ్చేసాయి. కమాన్ సోల్జర్స్, ఆ దొంగల బాడీ ఈ తూటాలతో తూట్లు కావాలి. జై పబ్జీ, జై జై పబ్జీ. దొంగల మీద కాల్పులు మొదలుపెట్టారు. దొంగలు కూడా గన్స్ పేలుస్తున్నారు. రాజీ, కీర్తి ఇద్దరూ చెట్టుచాటుకుండి దొంగల మీద దాడి చేస్తూ ఉన్నారు. అను స్ట్రైట్గా గరుడ మీదకే కాల్పులు చేస్తోంది. 5 నిమిషాల్లో దొంగలందరూ బుల్లెట్ దెబ్బలు తిని కింద పడ్డారు. ఈ 5 గరుడ దగ్గరకొచ్చి నిలబడ్డారు. నన్ను వదిలేయండి, నన్ను చంపొద్దు. రేయ్, మేము దిగనంత వరకే ఆట మీది. ఒక్కసారి మేము దిగితే ఆట మాదే, గ్రౌండు మాదే. వాళ్ళు దోచుకున్నదంతా తీసుకుని జనాలకి పంచేశారు. అక్కడున్న జనాలందరూ కూడా జై పబ్జీ, జై పబ్జీ అని జేజేలు కొడుతున్నారు. అత్యాస కోడలు మ్యాజికల్ మేకప్ కిట్. విమల తన అత్యాసతో ఎలా కష్టాలు పాలైందో ఇంతకు ముందు వీడియోలో మనం చూసాం. కమల, విమల ఇద్దరూ వంటింట్లో ఉన్నారు. అత్తగారేమో హాల్లో కూర్చొని ఉంది. అత్తమ్మా, టీ తీసుకురమ్మంటారా? తీసుకురా అని అంటూ ఉండగానే కౌసల్య అనే ఆవిడ చేతిలో ఒక కవర్ పట్టుకుని వచ్చింది. ఆమెని చూసి అత్తమ్మ, రామ్మా కూర్చో. కమలా, అత్తమ్మా చెప్పండి. 2 టీలు పట్టుకురా, కౌసల్య వచ్చింది. అంతా మంచిదేనా వదినా? అంతా మంచిదే వదినా అని అంటూ ఉండగానే విమల టీ తీసుకుని వచ్చింది. కమలేది? ఏ నేనిస్తే తాగవా? ఎండిపోయిన మొక్కందానా, కమలేది అంట. పురుగుల మందు కల్పిస్తా, ఇంకోసారి ఇంటికొచ్చినావంటే అని మనసులో అనుకుని, వంట చేస్తుంది పిన్ని గారు. అవునా, ఏది ఒక్కసారి రమ్మని చెప్పు. దాని పనే దానికి చక్కగా చేసుడు రాదు, ఇక నీ పనా? అలాగే అని లోపలికెళ్ళి కమలని పిలుచుకొని వచ్చింది. చెప్పండి పిన్ని గారు. ఏం లేదమ్మా, ఆదివారం నాడు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మీరందరూ తప్పకుండా రావాలి. అలాగే పిన్ని. అలాగే అంటే సరిపోదు, ఈ ఫంక్షన్ కి అనుష్క వస్తుంది. నువ్వే దగ్గరుండి అనుష్కని రిసీవ్ చేసుకుని ఆమెకి కావాల్సినవన్నీ చూసుకోవాలి. ఏంటి, అనుష్క వస్తుందా? అవును, అందుకే కమలని అనుష్క అవసరాలన్నీ చూడాలని చెప్తున్నా. ఎందుకంటే మన చుట్టాల్లో కమల కంటే అందగర్తే ఎవరున్నారు? సరేనా అమ్మా, నేనొస్తా అని అక్కడి నుంచి వెళ్ళింది. ఆమె అటు వెళ్ళగానే విమల, అదో పెద్ద మిస్ ఇండియా, నువ్వు పెద్ద మదర్ తెరీసా, పోవే అని మనసులో అనుకుంటూ ఉంది. కమల లోపలికి వెళ్ళింది. విమల అక్కడే నిలబడి ఉంది. అది చూసి, ఏంటే స్తంభంలా నిలబడ్డావు? ఏమైంది? నేను గా ఫంక్షన్ కి రాను. ఏమైంది? ఏమైందేంది? ఇప్పుడు ఆమె ఏమన్నది? మన చుట్టాలల్లా కమల ఒక్కతే అందగర్తంట, నేను చండాలంగా ఉన్నా అనే కదా ఆమె ముచ్చట. ఇప్పుడు ఆమె ఇంటికొస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను అట్లనే అంటారు. నే రాను. ఓసిని, ఆ మాత్రం దానికే నువ్వు ఏడవన్నా? ఏడవకు, నేను నీకు ఒక మ్యాజికల్ మేకప్ కిట్ ఇస్తా. నిన్ను మిస్ ఇండియా లెక్క తయారు చేస్తుంది. అంతే, విమల కళ్ళు మెరుస్తూ ఉన్నాయి. నిజంగానా అత్తమ్మా? జల్దీ ఏంటది అని అంది. అత్తమ్మ తన గదిలోకి వెళ్లి ఒక చిన్నపాటి పెట్టి తెచ్చి ఇచ్చి, ఇది ఓపెన్ చేసి ఆ బటన్ ప్రెస్ చేస్తే ఆ పెట్టెలోంచి ఒక మిషన్ లాంటిదొచ్చి అదే నీకు మేకప్ వేస్తుంది. ఆ పెట్టి తీసుకుని విమల తన గదిలోకి వెళ్ళింది. విమల అత్తమ్మిచ్చిన మేకప్ కిట్ ఓపెన్ చేసి బటన్ ప్రెస్ చేసింది. అంతే, ఆ కిట్లో నుంచి స్ప్రింగ్ లాంటివి బయటకొచ్చి విమలకి మేకప్ వేసి అందంగా తయారు చేసింది. అద్దంలో చూసుకుని తనని తానే నమ్మలేదు. కమల, అత్తమ్మ కూడా విమలని చూసి ఆశ్చర్యపోయారు. ముగ్గురు కలిసి కౌశల్య ఇంటికి వెళ్లారు. విమలని చూసిన కౌశల్య ఆశ్చర్యంతో, హా, ఈమె మన విమలేనా?
నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నా. మరి ఏమనుకున్నావు? చాలా అందంగా ఉన్నావు. కాసేపట్లో అనుష్క వస్తుంది. నువ్వే దగ్గరుండి తనని చూసుకోవాలి. అలాగే చూసుకుంటా అని అక్కడి నుంచి లోపలికెళ్ళింది. విమలని చూసిన అందరూ ఆమె అందాన్ని పొగుడుతూ ఉన్నారు. వాళ్ళ పొగడ్తలకి విమల ఆకాశంలో తేలుతోంది. వీళ్ళంతా ఇట్లా పొగుడుతుంటే ఎంత మంచిగుంది. ఈ పొగడ్తలు ఎప్పటికీ ఇట్లే ఉంటే ఎంత మంచిగుంటదో. మస్తుంటది. ఇప్పుడు ఆ హీరోయిన్ వస్తే ఈ పొగడ్తలన్నీ ఆమెకి పోతాయి. అట్లా పోవద్దంటే ఆమె కన్నా కూడా నేనే మంచిగుండాలే. ఇప్పుడు ఇంకోసారి మేకప్ వేసుకుంటా. అప్పుడు ఆమె కన్నా నేనే ఎక్కువ అందంగా ఉంటా. అప్పుడు కూడా నా అందానికే పొగడ్తలొస్తాయి అని అనుకుంటూ వెళ్ళి మేకప్ కిట్ ఓపెన్ చేసింది. అందులో నుంచి మళ్ళీ స్ప్రింగ్ లాంటివి బయటకొచ్చి మేకప్ వేసింది. అంతలోనే అనుష్క కార్ వచ్చి ఆగింది. అమ్మా విమల, తొందరగా రా, అనుష్క గారు వచ్చారు. విమల అద్దంలో చూసుకోకుండా అలాగే వచ్చి అనుష్క కార్ దగ్గరకు నిలబడింది. కార్ దిగిన అనుష్క విమలను చూసి దయ్యం అని అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. విమల ఒకే రోజు 2 సార్లు మేకప్ వేసుకోవడం వల్ల ఆమె ముఖం నల్లగా రాక్షసిలా మారిపోయింది. అది చూసి అందరూ భయపడి అక్కడి నుంచి పరిగెడుతున్నారు. ఒకసారి వేసుకున్నావు కదా, మళ్ళా ఎందుకు వేసుకున్నావు? ఇప్పుడు చూడు నీ ముఖం ఎలా తయారైందో. ఈ మేకప్ కిట్తో రోజుకి ఒకసారి మాత్రమే మేకప్ వేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ సార్లు వేసుకుంటే ఇదిగో ఇలా రాక్షసిలా అవుతావు. ఈ ముక్క ముందే ఎందుకు చెప్పలేదు అని అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంది. దాదా టీవీ ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి.